అందుకని అతిగా వెళ్ళదు, దయచేసి అతిగా వెళ్ళదు. ఇది మేము చాలా గజాయించగలం, అయినా సరే సముద్రం అంత ఈజీగా ఉండదు, మీరు అనుకున్నంత ఫ్రీగా ఉండదు సముద్రం. ఇదే సముద్రంలో ఒక వారం రోజుల క్రితం 11 మంది యంగ్స్టర్స్ చనిపోయారు. ఎంతమంది? 11 మంది శవాలు తేవడానికి కూడా బిల్లు పడలేదు. దయచేసి అందరికీ సుఖాంతంగా సాగాలి, ఈ ప్రోగ్రామ్ సుఖాంతంగా సాగాలి. అంటే బాధతో సాగకూడదు. కళ్యాణ్ ఎస్పెషల్లీ మనం ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవాలి, కానీ మనకి వేరే వాడికి కేర్ ఇవ్వకూడదు. కానీ అర్థమైందా? ఆనందంగా వచ్చాం, ఆనందంగా వెళ్ళాలి, విషాదంతో వెళ్ళకూడదు. అందుకని నేను అందరూ విన్నావా? ఏమిన్నావు? పెద్దవాళ్ళు చేయి పట్టుకోవాలి. అలా వాటర్ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఎలా ఉంటుందంటే సముద్రం, ఇగో చూడండి ఒకసారి అందరూ చూడండి. సముద్రం మా తాతగారు ఆర్మీలో చేశారనమాట. సముద్రం ఎలా ఉంటుందంటే ఇలా కొట్టి మనిషిని తేరుకునే లోపు ఇలా తోడుకుని ఇలా కొడుతుంది. ఇలా కొట్టి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పిలిచేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ ఎంత లోతు ఉంటుందంటే చెప్పలేము, అంత లోతు ఉంటుంది. ఇక్కడికి చచ్చిపోతుంది ఆటోమేటిక్. ఇక్కడ బ్రతికడిది ఏమి ఉండదు. ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకెళ్ళి మళ్ళీ కక్కేస్తుంది. సముద్రంకి ఎంత ప్రాణబలి కావాలంటే మీరు ఊహించలేరనమాట. ఇలా లాగేసుకుని తన గర్భంలో పెట్టుకుని ఇక్కడ పెట్టేసి ఇలా మళ్ళీ వదులుతుంది, కక్కేస్తుంది. ప్రాణం విడిచినాక కక్కుతుంది. అందుకనే ఆ సముద్రానికి బలి అవ్వకండి, జాగ్రత్తగా బయటే ఉండండి. ఎంతవరకు మనం చక్కగా ఒక కార్తీక మాసంలో ఒక మంచి ప్రోగ్రామ్ కోసం మనం వచ్చాం. అది మనం ఫినిష్ చేసుకుని మళ్ళీ దేదీప్యమానంగా వెళ్దాం. అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఓకే? అది ఎవరన్నా ఎక్కుతారా? మీకు ఎవరన్నా ఏమైనా కావాలంటే కంటెంట్ తినచ్చు, పైన చేయండి, లోపలికుండా పోవద్దు. మీరు గతి తప్పారంటే మాత్రం ఈ కృష్ణానది లాంటిది కాదు, ఈత కొట్టి నేను తీసుకురావడానికి. మీరు ఈత కొట్టి లోపలికి వెళ్ళే లోపు మిమ్మల్ని లాక్కెళ్ళిపోద్ది. శ్రీలంకలో తేలుతారు, ఇక్కడ కూడా తేలరు. అది అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఎంతమంది ఉన్నారు? నేను అడుగుతా ఇప్పుడు, ఎంతమంది విన్నారు? నాది చెప్పు, ఏమన్నావు? బయటే కాదు, ఆ కెరటం వచ్చినప్పుడు జాగ్రత్తగా వెనక్కి రావాలి, చూసుకోవాలి. పక్కవాడిని నెట్టేయాలి, పక్కవాడిని చేయాలని కూడా ఎర్రి నీకే. అర్థమైందా? ఎవరో ఏం చేయలేము ఇక్కడ. మందు లెక్క పరిధి కాదు ఇది, ఇంత లెక్క పరిధి కాదు. ఇక్కడికి బ్రాకెట్ పెట్టి నేను చూడటానికి. మీ స్నానం మీరే చేయాలి, మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి. అర్థమైందా? హారతి అయిన తర్వాత అందరి చేతిలో కుంకుమ పసుపు పెట్టుకోండి, అందరికి ఇవ్వండి. సంయుక్త ఇనిషియేటివ్ తీసుకో. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చూడు, అందరూ కుంకుమ పసుపు తీసుకోండి. కార్తీక మాసంలో సముద్రంలో ఇవ్వండి. హారతి ఇచ్చేటప్పుడు హారతి అయిన తర్వాత నీట్గా, పవిత్ర స్థానం ఇది, ఎక్కిలి స్థానం కాదు. ఏం స్థానం? ఎక్కిలి స్థానం కాదు. ఎక్కిలి స్థానం ఏంటంటే ఎక్కిలి స్థానం అంటారు. పవిత్ర స్థానం అంటే ఏంటి? పవిత్రంగా స్నానం చేసి తల ముంచేసి 2-3 సార్లు వెలిగేసి మళ్ళీ వచ్చేది. జస్ట్ కీర్తన పెట్టుకుని హ్యాపీగా రావడం పైన. ఓకే? అర్థమైందా? అందరికీ అర్థమైందిగా? అర్థమైంది నీకు? చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూడండి, దాటిపోకూడదు. గమనించారో లేదు, అది దాటిపోతే అక్కడ నక్షత్రం చూడండి, అదే ఎదుగలన్నారు చూడండి. ఓం నమః. అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకా పూజమ్మ చాలా అద్భుతమైన విషయం. వెరీ గుడ్. పైగా ఇవాళ సాటర్డే కదా, శనివారం. కార్తీక మాసం సాటర్డే. మనకి ఏదైనా ఒకవేళ శనికి సంబంధించిన పీడిత ఏదైనా ఉన్నా కానీ ఈరోజు ఇలా చేయడం వల్ల పోతుంది అనమాట. అందుకనే చాలా గ్రాంటెడ్గా. బాబు భోజనం చేస్తావయ్యా?
ఇవ్వండి పెద్ద తాతకి బిర్యానీ సో ఇవాళ ఏదైనా శనికి సంబంధించిన ఏదైనా పీడితున్నా తెలిసి తెలియక ఇలా చేయటం వల్ల వాటి నుంచి కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మీరందరూ మీ యొక్క బ్రైట్ లైఫ్లోకి బెస్ట్ లైఫ్లోకి రేపటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అందరూ వర్క్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీట్లో కలుద్దాం. నెక్స్ట్ ఇయర్ దామోదర మాసంలో కలుద్దాం. ఎవ్రీ సండే హరినామ సంకీర్తనలోకి రండి. మనకి ఎవ్రీ సండే అక్కడ అన్నదానం ఉంటుంది కదా. సో మీరు అందరూ ఎవ్రీ సండే పాసిబిలిటీని బట్టి సండే మార్నింగ్స్ అందరూ అక్కడికి వచ్చేయండి. ఓకే, సండేస్ అందరికీ సర్వీసెస్ చేయాలి. రాకపోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, సర్వీసెస్ చేయాలి. యంగ్స్టర్స్ ఎంత సర్వీస్ చేస్తే భగవంతుడి కోసం అంత మంచిది. సో మీరందరూ ఇంకా బ్రైట్ సర్వీసెస్లోకి రావాలని, బ్రైట్గా కృష్ణ కాన్షియస్లోకి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ అందరికీ నా మంగళాశాసనం. హరినామ సంకీర్తన జై హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ హ్యాపీ కదా? అందరు హ్యాపీ. ఎవరైనా ఎక్స్పీరియన్సెస్